జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. సో కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు ఏజెంట్ల విషయంలో ఈజీ పెట్టిన నిబంధనలపై ప్రస్తుతం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి రిలీవర్స్ లేకపోవడంపై కూడా కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొత్తంగా కౌంటింగ్ ఏర్పాట్లు అలాగే వ్యక్తమవుతున్న అసంతృప్తికి సంబంధించిన అంశాలన్నిటిపై మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఓవర్ టు యు. విజయ చంద్రిక, కౌంటింగ్ కౌంట్ డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లోనే కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. దేశవ్యాప్తంగా తో పాటుగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన మొత్తం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అదేవిధంగా లోక్సభ స్థానాలకు సంబంధించి దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల కౌంటింగ్ కూడా ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తలకే అసెంబ్లీ ఎన్నికల ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ కోసం మొత్తం కోట్లాది మంది ప్రజలు ఎలాంటి ఫలితం రాబోతోందో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఇటు పార్టీలు కావచ్చు, అభ్యర్థులు పూర్తి స్థాయిలో కౌంటింగ్ ఏర్పాట్లపైనే నిమగ్నమయ్యారు. సో ఏజెంట్లు ఏర్పాట్లు కావచ్చు, ఏజెంట్లకు సంబంధించినటువంటి సిబ్బంది, సో వారికి సంబంధించినటువంటి వ్యవహారాలు మొత్తం వాటిపైనే ఫోకస్ పెడితే ఇంకొక వైపు అధికార యంత్రాంగం కూడా డ్యూటీలు వేశారు. ముందుగానే వారికి శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ సంబంధించినటువంటి విషయం పైన ఇవాళ మరొకసారి వాళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహిస్తూ కూడా అప్రమత్తత వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు టేబుల్స్ ఏర్పాటు కావచ్చు, సిబ్బంది, సో ఉదయం నుంచే వారు మొత్తం కూడా రిహార్సల్స్ ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా పోస్టల్ బ్యాలెట్ మొత్తం అన్ని కౌంటింగ్, మొదట పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు కూడా ఉండబోతోంది. అయితే ఇంత స్థాయిలో, ఈ స్థాయిలో ఒకవైపు కౌంటింగ్ కి ఆల్రెడీ కౌంట్ డౌన్ మొదలైనటువంటి తరుణంలో ఇంకా కూడా అభ్యంతరాలు, ఇంకా కూడా విన్నపాలు ఎలక్షన్ కమిషన్ దృష్టికి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి అత్యధిక పోలింగ్ నమోదు అవడమే కాదు, కౌంటింగ్ పైన కూడా చాలా 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 ప్రతిష్టాత్మకంగా పార్టీలు, అభ్యర్థులు తీసుకున్న నేపథ్యంలో రిలీవర్స్ విషయం పైన రగడ ఏర్పడింది. రిలీవర్స్ సంబంధించినటువంటి అంశంలో గతంలో ఉన్న విధానం వల్ల కొంత వెసులుబాటు పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు అని చెప్పి ఇటు పార్టీలు, అభ్యర్థులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇలాంటి మార్పులు చేస్తోంది, ఎందుకు ఇలాంటి విధంగా స్పష్టత ఇస్తోంది, ఏ రకంగా పార్టీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి, అభ్యర్థులు ఏం కోరుకుంటున్నారు, రిలీవర్స్ విషయమే కాదు అభ్యంతరాలు ఏదన్నా వ్యక్తం చేసినా ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనే దానిపైన కూడా మనం, ఎందుకంటే కౌంటింగ్ మొదలు కాబోతున్న తరుణం కాబట్టి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు